రేపే ఏకాదశి. అలానే మంగళవారం కూడా. రేపు ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపారాధన ఈ సమయంలో చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం 100% కలిగి తీరుతుంది. రేపు భీష్మ ఏకాదశి. ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఖచ్చితంగా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంటి నిండా డబ్బే డబ్బు. ఒక్క గంటలోనే దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. సహజంగా ఏకాదశి అనేది ఎంత విశిష్టమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. ఏకాదశి రోజుల్లో ఉపవాస దీక్షను ఎవరైతే పూర్తి చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందులోనూ రేపు మంగళవారం. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. మంగళవారం రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలగడమే కాదు, అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రేపు మంగళవారం ఏకాదశి, అందులోనూ రేపు మాఘమాసంలో వస్తున్నటువంటి మంగళవారం ఏకాదశి. మాఘమాసం అంటేనే శుభదినములకు ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం చేసే ప్రతి పూజ, స్నానం, దానానికి చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసం దీపానికి ఎంత ప్రత్యేకతో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రత్యేకత. అయితే రేపు భీష్మ ఏకాదశి రోజున ఎవరైనా నదీ స్నానం చేసుకోగలిగితే చాలా అంటే చాలా పుణ్యం. ఒకవేళ మీరు నదీ స్నానం లేని స్థితిలో ఉంటే గనక, అంటే అంత ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళలేమండి, నదీ స్నానం చేయలేమండి అనుకునేవారు ఖచ్చితంగా మీ ఇంట్లో అంతకుముందు మనం గంగా జలాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా, గంగా జలం కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి అయినా సరే నీటిని తెచ్చుకొని ఉంటారు కదా, ఆ నీటిని అయినా సరే స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. అలా చేసిన జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. అయితే రేపు ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవటం కానీ, లక్ష్మీదేవి యొక్క అష్టోత్రం కనకదార స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. రేపు ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇక తరువాత మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ప్రతి పండగకి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం మన ఆచారం, ఆనవాయితీ. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లంతా ధూపం వేయాలి. ఇంటి బయట ముగ్గులు వేయాలి. సింహద్వారాన్ని అలంకరించాలి. తరువాత తులసి కోటను శుభ్రం చేయాలి. తులసి కోట దగ్గర కూడా బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ఆ తరువాత మీరు అలా తులసి కోటను శుభ్రం చేసి అక్కడ కూడా ముగ్గులు వేశాక తులసి చెట్టుకి పాలను మాత్రమే సమర్పించాలి. ఆ రోజు అంటే ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను తెంపటం కానీ, ఆ తరువాత మనం స్నానాచారణలు కూడా పూర్తి చేసుకోవాలి. వీలైనంత మట్టుకు రేపు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడానికి ప్రయత్నించండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు ఈ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. దేవతలు నదుల్లో స్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఆ యొక్క పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఎన్నో జన్మాల దరిద్రం, శని బాధలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా రేపు స్నానాచారణలు పూర్తయ్యాక పసుపు రంగులో ఉండే దుస్తులను వేసుకోండి. పసుపు రంగు దుస్తులు అంటే అలా పుణ్యనదుల్లో నుండి తెచ్చిన వాటర్ పోసుకొని స్నానం చేయాలి. అలానే చిటికెడు పసుపుని కూడా వేసుకొని స్నానం చేస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లోని ఒంట్లోని దరిద్రం తొలగిపోతుంది, నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఇక అదేవిధంగా రేపు ఏకాదశి రోజున స్నానాచారణలు పూర్తి చేసుకున్న తర్వాత అలానే స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ స్నానం ఆచరించాలి. ఆ తరువాత స్నానం పూర్తయ్యాక పసుపు రంగు దుస్తులను కట్టుకోవాలి. అంటే ఆడవారైతే పసుపు రంగులో ఉండే చీరలు కట్టుకోవాలి. అలానే మగవారైతే పసుపు రంగులో ఉండే డ్రెస్సులను వేసుకోవాలి. ఇలా రేపు పసుపు రంగులో ఉండే డ్రెస్సులను వేసుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఉదయం 6:30 నుండి
7 గంటల లోపు దీపాన్ని వెలిగించాలి. అలానే సాయంకాలం కూడా 6:30 నుండి 7 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే ఆ సమయంలో హోరా సమయం అంటూ ఉంటాము. ఆ హోరా సమయంలో గనుక మనం దీపాన్ని వెలిగిస్తే మన కోరికలు నెరవేరుతాయి, సమస్యలు తొలగిపోతాయి. దీపానికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మనకు కామాక్షి దీపం అని, రాగాకు దీపం అని, తమలపాకు దీపం అని, అదేవిధంగా జిల్లేడు ఆకు దీపం అని, అలానే కుబేర దీపం అని, కామాక్షి దీపం అని, ఐశ్వర్య దీపం అని, ఉప్పు దీపం అని, కందిపప్పు దీపం అని, ఇలా రకరకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా రేపు ఏకాదశి రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. అదేనండి రాగి ఆకు. రాగి ఆకు అంటేనే చాలా పవిత్రమైనటువంటిది, విశేషమైనటువంటిది. రాగి ఆకు దీపాన్ని రేపు వెలిగించడం వల్ల సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి యొక్క నివాస స్థానం రాగి చెట్టు అని అంటే మన పూర్వీకులు చెప్పడమే కాదు, పండితులు కూడా అదే వివరిస్తున్నారు. కాబట్టి రేపు కనీసం రాగి చెట్టుని తాకి వచ్చిన, రాగి చెట్టు ఆకుని ఇంటికి తెచ్చుకొని ఆకుపైన దీపారాధన చేసినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. రాగి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. రాగి చెట్టులో అత్యంత ఆక్సిజన్ శాతం కూడా ఉంటుంది. మనలో నుండి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, మనకు హాని చేసేది, మన శరీరంలోని వ్యర్థం ఉండే గాలి, ఆ గాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వస్తుంది. దానిని రాగి చెట్టు గ్రహించి మనకు కావలసినటువంటి ఆక్సిజన్ని అందిస్తుంది. కాబట్టి రాగి చెట్టులో అత్యంత ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అని సైన్స్ కూడా నిరూపించింది. అలా ఒక మంచి రాగి ఆకుని తెచ్చుకొని దానిని శుభ్రం చేసి రాగి ఆకుకి గంధం కుంకుమ బొట్లను పెట్టి, రాగి ఆకు యొక్క కాడ అనేది మన వైపు ఉండాలి, రాగి ఆకు యొక్క మొదలు అనేది దైవం వైపు ఉండాలి. అలా పెట్టేసి ఆ ఆకుపైన కొన్ని అక్షింతలను వేసి 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి రాగి ఆకుపైన పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి అందులో వేసి ఆ తర్వాత ఏకహారతి కానీ అగరవత్తుని కానీ తీసుకొని ఆ దీపాన్ని వెలిగించి దీపారాధన చేయాలి. అలానే రేపు విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులు పండ్లతో అలంకరించాలి. పసుపు రంగు పువ్వులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పసుపు రంగులో ఉండే పండ్లు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి రేపు ఎంత అలంకరిస్తే అంత మంచి పుణ్య ఫలితం కలుగుతుంది. ఏకాదశి అంటే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉపవాసం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఏకాదశి రోజుల్లో మాంసాహారాన్ని కానీ పొట్లకాయ కూరను కానీ ఇంట్లో వండినా తిన్నా మహాపాపం. అదేవిధంగా ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ఖచ్చితంగా చదవలేని వారు కనీసం విన్నా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఏకాదశి రోజున ఉల్లి వంటి ఆహారాలు తినకూడదు. ఇక ఏకాదశి రోజున పాలు పండ్లతో మాత్రమే ఉపవాస దీక్షను పూర్తి చేసుకొని మరుసటి రోజు ఉపవాసాన్ని మనం పూర్తి చేసుకోవాలి, అంటే ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి. ఇక తప్ప మీరు ఒకవేళ ఆకలికి ఆగలేని వారు కావచ్చు, లేదా బీపీ థైరాయిడ్ వంటి వారు కూడా ఉంటారు కదా, అలాంటి వారు కూడా మీరు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఒక పూట భోజనం చేసి ఉపవాసం దీక్ష పూర్తి చేసుకున్నా పర్వాలేదు, కానీ కావలసినంత భక్తి శ్రద్ధ మాత్రం ఉండాలి. భక్తి నియమనిష్టలు ఉంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక ఆ విధంగా రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం కూడా ఇంటి యొక్క సింహద్వారాన్ని శుభ్రం చేసుకొని బయట ముగ్గులను వేసి సింహద్వారానికి ఎడమవైపు ఈ రాగి ఆకు దీపాన్ని వెలిగించాలి. ఈ రాగి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాలు, పాపాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక అలానే రేపు విష్ణుమూర్తికి తులసి దళాలను, తులసి మాలను సమర్పించడం మర్చిపోకూడదు. ఈ విధంగా చేస్తే మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి, డబ్బు సమస్య తొలగిపోతుంది. డబ్బులు అనేవి మీకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. సమస్త పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు. తెలుసుకున్నారు కదా రేపు ఏకాదశి రోజున ఏ ఆకుపైన దీపారాధన చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.